వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో ఒకరి జాతకంలో మంచి జీవిత భాగస్వామి అమరే యోగం ఎవరికి ఉంటుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వివాహం అనేది రెండు మనసుల, రెండు ఆత్మల కలయిక. ఇటువంటి వివాహ బంధంలో వివిధ ప్రయత్నాల తరువాత పలు విధాలైన జాతక పరిశీలనను అనుసరించి చేసిన వివాహాలలో ఎన్నో సమస్యలు, వైఫల్యాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు స్త్రీ పురుషులకు అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి అంచనాలలో చిన్న చిన్న ఏమరపాటులు ఉన్నా దానికోసం విడాకులకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకొక విషయం ఏమిటి అంటే, నేటి యువతకు సహనం, పట్టు విడుపులు, పెద్దలను గౌరవించడం, అనుసరించిపోవడం లాంటి అలవాట్లను మనం నేర్పించకుండా పోతున్నాము. మనం కూడా మన పిల్లలను నువ్వు చాలా స్పెషల్, ప్రపంచంలో ప్రతిదీ గెలవడానికి నువ్వు పుట్టావని చెబుతూ పెంచుతాము. వాస్తవికత అది కాదు. ఓటమి మనిషికి పాఠాలు నేర్పుతుంది. చిన్న చిన్న అపజయాలు కూడా తమ జీవితంలో ఎప్పుడూ జరగకూడదని నేటి యువతరం భావిస్తుంది. ఓటమిని ఎదుర్కోవడం అలవాటు చేసుకోకపోతే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. చాలా వివాహాలు విఫలం కావడానికి ఇలాంటి చిన్న చిన్న ఓటమిలే ఒక కారణం. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ జాతకంలో కొన్ని గ్రహ వ్యవస్థలు ఉంటే ఏం జరిగినా మీకు సంతోషకరమైన, అనుసరించి వెళ్ళే జీవిత భాగస్వామి అమరుతారు. అంటే ఒకరి జాతకంలో 2వ స్థానాధిపతి అనే కుటుంబ స్థానాధిపతి మరియు భాగ్యాధిపతి అనే 9వ స్థానాధిపతి దుస్థానాలలో కాకుండా మంచి సంబంధం కలిగి ఉంటే నిశ్చయంగా వాళ్లకు అనుసరించి వెళ్ళే, ఆనందాన్నిచ్చే, జీవితాంతం కలిసి ఉండే జీవిత భాగస్వామి అమరుతారు. ఇందులో భాగ్యాధిపతి ఏ స్థానంతో సంబంధం కలిగి ఉన్నా ఆ స్థానం అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి భాగ్యాధిపతి 2వ స్థానాధిపతితో సంబంధం కలిగి ఉన్నా లేదా సప్తమాధిపతితో భాగ్యాధిపతికి సంబంధం కలిగి ఉన్నా మీకు సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది అనడంలో సందేహం లేదు. దీనికి ఒక ఉదాహరణ జాతకాన్ని చూద్దాము. ఒక సింహ లగ్న జాతకం. ఈ సింహ లగ్నానికి సప్తమాధిపతి శని, భాగ్యాధిపతి అని పిలువబడే 9వ స్థానాధిపతి కుజుడు. కుజుడు, శని శత్రుగ్రహాలు. వీళ్ళిద్దరూ సహజ పాపగ్రహాలు అన్నప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడితే ఎలా సంతోషకరమైన వైవాహిక జీవితం ఏర్పడుతుంది అని అడిగితే ఖచ్చితంగా ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితానికి సంబంధించిన ఎలాంటి వైఫల్యాలను ఇవ్వరు. కానీ కుటుంబ సంబంధ బాంధవ్యాలైన బావమరిది, కజిన్స్ అంటే పెద్దనాన్న కొడుకులు, చిన్నాన్న కొడుకులు, ఆడపడుచులు, వదినలు ఇలాంటి సంబంధాల ద్వారా సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే 2 పాపగ్రహాలు కావున భార్యాభర్తల మధ్య అన్యోన్యతను, సంతోషాన్నిచ్చినా భర్త కుటుంబీకుల వల్ల భార్య గాయపడుతుంటారు లేదా భార్య కుటుంబీకుల వల్ల భర్త గాయపడుతుంటారనే విధి ఏర్పడుతుంది. అదేవిధంగా 2వ స్థానాధిపతి బుధుడు 9వ స్థానాధిపతి అయిన కుజుడితో సంబంధం ఏర్పడినప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కుటుంబాధిపతి బుధుడు లగ్నాధిపతి రవికి మిత్రుడైనప్పటికీ కుజుడికి బుధుడు శత్రువు. సో భాగ్యాధిపతికి కుటుంబ స్థానాధిపతితో సంబంధం కలిగి ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య సామరస్యం చాలా బాగుంటుంది. కానీ వారికి సంబంధించిన సంబంధ బాంధవ్యాల ద్వారా సమస్యలు, గాయాలు ఎదుర్కోవలసి వస్తుంది. భాగ్యాధిపతి ఎల్లప్పుడూ తాను కనెక్ట్ అయిన గ్రహాల ఆధారంగా జాతకునికి అదృష్టం, పురోగతి, ఆర్థిక విజయం మొదలైనవి నిశ్చయంగా ఇస్తారు. భాగ్యాధిపతి స్థానంలో 2, 7 స్థానాధిపతులు ఉండడం ద్వారా వీరికి భాగ్యాధిపతితో సంబంధాలు ఏర్పడతాయి. ఇంకా భాగ్యాధిపతిని వీళ్ళు వీక్షించడం లేదా భాగ్యాధిపతి వీళ్లను వీక్షించడం ఇవన్నీ మీకు
మానసిక ఆనందాన్నిచ్చే కుటుంబ జీవితం ఏర్పడబోతుందని అర్థం. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఒక కుంభలగ్నం, 2వ స్థానాధిపతి గురువు, భాగ్యాధిపతిగా వచ్చేవారు శుక్రుడు. ఈ గురువు శుక్రుల సంయోగం కుటుంబ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది అన్నా కూడా సమస్యలకు మించి కుటుంబ జీవితం బాగుంటుంది. ఇదే కుంభలగ్నానికి 7వ రవి శుక్రునితో మంచి స్థితిలో సంబంధం కలిగి ఉంటే ఆటోమేటిక్గా జీవిత భాగస్వామి విషయాలు కొద్దిగా విరుద్ధంగా ఉన్నప్పటికీ మానసిక ఆనందాన్ని, ఉన్నత స్థితిని కలిగించగల జీవిత భాగస్వామిగా ఉంటారనేది ఒక సూక్ష్మం. సో కుటుంబ స్థానాధిపతి, 7వ భాగ్యాధిపతి, వీళ్ళ ముగ్గురు మంచి స్థానంలో ఉండి సంబంధం కలిగి ఉన్నా లేదా ఎవరైనా ఒకరితోనైనా భాగ్యాధిపతికి సంబంధం కలిగి ఉంటే ముఖ్యంగా 6, 8, 12 స్థానాలలో ఉండకూడదు. ఈ 6 మరియు 8వ స్థానాలతో మన లగ్నాధిపతికి కనెక్షన్ ఏర్పడితే అనవసరమైన గొడవలు, సమస్యలు, మానసిక వేదనను ఏర్పరుచుతారు. దీని తరువాత సహజ కలత్రకారకుడైన శుక్రుడు, శుక్రుడి స్వంత రాశులైన వృషభం, తుల, ఇవి కాలపురుష చక్రానికి కుటుంబ స్థానం మరియు కలత్ర స్థానాలు. ఈ స్థానాలలో సహజ శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, చంద్రుడు మరియు బుధుడు అమరి ఉన్న వారికి గృహ జీవితం బాగుంటుంది అనేది మొదటి విధి. మీ జాతకంలో మీరు ఏ లగ్నంలో జన్మించినా వృషభం, తులలో ఏ గ్రహాలు లేకుండా ఎంప్టీగా ఉంటే మంచిది. మంచి కుటుంబం అమరడానికి ఇది ఒక మంచి సూచన. లేదా శుభగ్రహాలైన ఒకరో, ఇద్దరో లేదా నలుగురు వృషభంలోనో తులలోనో అమరి ఉన్నారంటే ఖచ్చితంగా మంచి వైవాహిక జీవితం, అర్థం చేసుకునే జీవిత భాగస్వామి మరియు వివాహానంతరం అభివృద్ధి ఉంటుందనేది రెండవ విధి. సో మీ భాగ్యాధిపతి, 7వ లేదా కుటుంబ స్థానాధిపతితో కలిసి ఉంటే మంచి మనసున్న, మంచి అవగాహన ఉన్న జీవిత భాగస్వామి మీకు లభిస్తుందన్నది వాస్తవం. అదేవిధంగా శుక్రుని స్థానాలైన వృషభం, తులలో అద్భుతమైన సహజ శుభగ్రహాలు అమరి ఉన్నాయంటే వివాహ విచ్ఛేదనలు లేకుండా వివాహానంతరం జీవితంలో మంచి పురోగతిని సాధించే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.